హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. లైఫ్ స్కిల్స్ కోచ్ రామచంద్రన్ గారు. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్ అండి. హౌ అబౌట్ యూ? ఐయామ్ గుడ్. థాంక్ యూ. సో, థాంక్ యూ. చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసరికి కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువైపోతుంటది. మనము గెట్ ఆన్ అవుతామా లేదా అని. సో, వాళ్ళని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైమ్‌లో అంటే ఏం చేయాలి వాళ్ళు? ఓకే. సో, ఎవరికైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్‌తోనే వస్తుంది. హ్మ్. ఎందుకంటే చాలా కొంతమంది ఇన్‌బిల్ట్‌గా వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. త్వరగా వాళ్ళు నేర్చుకున్నది వెంటనే బాగా ఎగ్జిక్యూట్ చేయటం, వాళ్ళ మెమరీ స్కిల్స్ బాగా ఉండటం చాలా కొంతమందికే ఉంటుంది. కానీ ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ బాగా పెంచుకోవాలి అంటే ఐ కెన్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఐ క్యాన్. యాహ్! సింపుల్ 2 వర్డ్స్ ఐ క్యాన్. హ్మ్. కానీ మరి ఐ క్యాన్ ఎలా వస్తుంది మనకి? హ్మ్. ఏదన్నా మనకు సబ్జెక్ట్ తెలిసి ప్రాక్టీస్ చేస్తే మనకి లోపల నుంచి ఐ క్యాన్ డూ ఇట్ అనే స్పిరిట్ వస్తుంది. ఓకే. లేదంటే రాదు. ప్రయత్నం ఉండాలి ఫస్ట్. యెస్. సో అది ప్రాక్టీస్‌తోనే వస్తుంది ఐ కెన్ యాటిట్యూడ్. హ్మ్. సో కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్, 3 మంత్స్. సో మనకి కాన్ఫిడెన్స్ పెరగాలి అని మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ప్రాక్టీస్ చేసి ఐ కెన్ యాటిట్యూడ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్రాక్టీస్ ఈస్ ద కీ. ఓకే. అసలు ఏ ఏజ్ నుంచి మనం పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉండాలని మనం చెప్తూ ఉండాలి? పేరెంట్స్ కానీ, టీచర్స్ ఓకే. కానీ. ఓకే. సో ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే కాన్ఫిడెన్స్ కూడా మనకి చిన్నప్పుడే మనకి వస్తుంది అంటారు. మన అప్బ్రింగింగ్‌లో. హ్మ్. సో ఎర్లీ ఏజ్ నుంచే అంటే ఇనీషియల్ 1 ఇయర్ నుంచి కూడా కౌంట్ అవుతుంది. హ్మ్. సో మనం చెప్తే అవ్వదు కాన్ఫిడెన్స్. ఓకే. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు అక్కడ ఎక్స్‌పీరియన్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి వదిలేయాలి. ఓకే. వాళ్ళని చేపిచ్చాలి. వాళ్ళని సెల్ఫ్‌గా ట్రై చేసేటట్టు మనం ఫెసిలిటేట్ చేయాలి గానీ, ఇది చేయాలి, ఇది చేయకూడదని చెప్పకూడదు పిల్లలకైతే. హ్మ్. ఈవెన్ టీనేజర్స్‌కైనా సరే. ఈవెన్ ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా చెప్తే మనకది అయిపోతుంది అనుకుంటున్నారు కాదు గదా! హ్మ్. మనకి ఎవరైనా ఫెసిలిటేట్ చేస్తే, ఇలా చేస్తే బావుంటుంది, ఇది ట్రై చేయండి అంటే మనం ట్రై చేసినప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో ఏదైనా సరే మనం వాళ్ళకి ఆ అనువైన వాతావరణం క్రియేట్ చేయాలి. పిల్లలకి గానీ, ఎవరికైనా సరే. ఫెసిలిటేట్ చేయాలి. హ్మ్. మిగతా అంతా కూడా వాళ్ళంతట వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసే విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ, మొత్తం మనం వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. కరెక్ట్. అప్పుడే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. యెస్. చెప్పినా సరే మొత్తం చెప్పేసినా వాళ్ళకి మన మైండ్ వాళ్ళకి ట్యూన్ అయిపోద్ది. వాళ్ళు ఓన్‌గా చేయలేరు. కరెక్ట్. యెస్. సో నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు చాలా మంది అంటే స్టేజ్ ఫియర్ ఉండట్లేదు. చాలా బోల్డ్‌గా ఎళ్లి మాట్లాడుతున్నారు, స్పీచెస్ ఇస్తున్నారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ ఎక్కడో లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. స్టేజ్ ఫియర్ పోతుంది గానీ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా! యెస్. సో స్టూడెంట్ ఏజ్ నుంచే పిల్లలు లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లీడర్‌షిప్ క్వాలిటీస్ రావాలి అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడాలి. ఓకే. ఎందుకంటే రీసెర్చ్ కూడా అదే చెప్తుంది మనకి. హ్మ్. ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళకి స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే గేమ్స్‌లో విన్ అవ్వటం, లూజ్ అవ్వటం. సెకండ్ రావడం లైక్ యాహ్! యెస్. అండ్ ఒకరంటే ఒకరు పడకపోవటం. హ్మ్. మళ్ళీ ఓడిపోయినప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. హ్మ్. ఇలా ఉండాలి. ఇలా ఉంటుంది. సిట్యుయేషన్స్ తగ్గట్టుగా మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి. హ్మ్. ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి. సో అది స్పోర్ట్స్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది ప్లేఫుల్ మెథడ్‌లో మనకది వస్తుంది ఈజీగా. హ్మ్. దాంతో పాటు మనకి స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఎక్కడైనా సరే మనకి కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. చాలా ఉన్నాయి ఇప్పుడు. సో అవి అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓకే. సో మీరు నన్ను అడిగితే ఎందులో అయినా సరే పార్టిసిపేట్ చేస్తేనే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి వస్తాయి. ఓకే. సో వి కెన్ స్టార్ట్ విత్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ దెన్ అప్లై ఇట్ టు ఆల్ ద కరిక్యులర్ యాక్టివిటీస్. సో ఫెయిల్యూర్‌ని కూడా వాళ్ళు తీసుకోవడం అనేది యెస్. జరుగుతుంది. ఓన్లీ చెప్తే అవ్వదు లీడర్‌షిప్ క్వాలిటీస్. అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్‌కి ఏంటంటే మెమరీ.
Hmm. సో మెమరీ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్ అంటే తక్కువ పోర్షన్స్ ఉంటాయి. ఓకే, ఎలాగో ఒకలాగా గుర్తుపెట్టుకుంటారు. Yes. ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ చాలా లెసన్స్ ఉంటాయి. హోల్ బుక్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది. సో మెమరీని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి? మెమరీ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, సి ఫస్ట్ మెమరీ టెక్నిక్ ఏంటి అంటే వాళ్ళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రాసుకునే నోట్స్. సో వాళ్ళు క్లాస్లో లెసన్ విన్నాక లేకపోతే కాన్సెప్ట్ విన్నాక ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కొంచెం ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకుని కీవర్డ్స్ రాసేసుకోవాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాం, డేట్స్ ఉంటాయి, ఓకే, ఏవేమి ఈవెంట్స్ అయినవి అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అంచేత ఏం చేయొచ్చు అంటే కీవర్డ్స్ అంటే ఆ ఇయర్ ప్లస్ దానికి ఒక కీవర్డ్ మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, దాని రిలేటెడ్ గా లింక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఉంది అనుకోండి, ఈవెంట్ ఉంది అనుకోండి, దాని స్టార్టింగ్ లెటర్ తో ఇంకొక వర్డ్ మనం మెమరైజ్ చేసుకొని మనం గుర్తుపెట్టు. సో ఈజీగా గుర్తుండిపోయే ఒక లెటర్ కానీ వర్డ్ కానీ. ఇప్పుడు ఒక మొత్తం ఎస్సే రాయాలన్నా, ఈవెంట్స్ మొత్తం డిస్క్రైబ్ చేయాలి అన్నా కీవర్డ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ ఇన్సిడెంట్, ఆ ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఇయర్ గుర్తుపెట్టుకోవాలన్నా సరే ఆ వర్డ్స్ మనము షార్ట్ నోట్స్ అంటాం, అది మనం మెమరైజ్ చేసుకుంటే దాంతో మనం మొత్తం మెమరైజ్ అంటే మన మెమరీని మనం బాగా ఎన్హాన్స్ చేసుకోగలుగుతాం. మనకి ఎక్కువ ఈ లిమ్స్ ఉంటాయి, మనకి లెగ్స్, హ్యాండ్స్. ఓకే, ఎన్ఎల్పి ప్రోగ్రామింగ్ ఏం చెప్తుందంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మనం ఎప్పుడైతే బోత్ ద లిమ్స్ అంటే హ్యాండ్స్, లెగ్స్ మూమెంట్ ఎక్కువ చేస్తామో మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈవెన్ నేను కూడా ఈ మధ్యన బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అని విన్నాను. సో అందులో కూడా వాళ్ళు ఇదే కాన్సెప్ట్ చెప్పారన్నమాట. సో ఎవరైతే ఎక్కువ ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ప్యారలల్ గా మనకి యాక్టివేట్ అవ్వాలి అంటే కొన్ని బ్రెయిన్ గేమ్స్ ఉన్నాయి. 2 hands తో మనం ఏమైనా యాక్టివిటీస్ చేయటం, పజిల్ ని సాల్వ్ చేయటం, ఓకే, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వటం, అలా చేసిన వాళ్ళకి బ్రెయిన్ మెమరీ స్కిల్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ ఈ మధ్యన మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ గుకేష్ గారు కూడా మనకి ఆయన అడగటం జరిగిందన్నమాట, మీరు ఇంత ఫోకస్డ్ గా ఇంత మెమరీగా ఎలా మీరు వర్క్ చేయగలిగారు అంటే అతను చేసే మెడిటేషన్ హెల్ప్ అయింది అన్నారు. సో మెడిటేషన్తో పాటు మనకి ఈ యొక్క కొన్ని బ్రెయిన్ గేమ్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవి చేయటం వల్ల కూడా మన మెమరీ స్కిల్స్ బాగా పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ ప్రెసెంట్ దీంట్లో టెక్నాలజీ ఉంది అండ్ ఈజీ యాక్సెసిబుల్. అప్పట్లో అంటే కో ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ఇప్పుడు ఈజీగా కో ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకరిని చూసి ఇంకొకరు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ డిస్ట్రాక్ట్ అవుతున్నారు, డైవర్షన్స్ ఎక్కువైపోయాయి. సో ఫోకస్డ్గా స్టూడెంట్స్ ఉండాలి స్టడీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ అంటే వాళ్ళు ఏం చేయాలి? ఓకే, ఫోకస్డ్ మైండ్ రావటానికి మా మాస్టర్ ఏమంటారంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, మరి చిన్నపిల్లలకైతే కూడా వాళ్ళకి కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు రిలాక్స్డ్గా చేయాలి. సపోజ్ స్కూల్ నుంచి రాగానే చదవమంటే ఫోకస్ ఉండదు, ఆడి వెంటనే రాగానే మళ్ళీ చదవమంటే అవ్వదు, ఎక్కువసేపు ఆడుకుని మళ్ళీ చదవమంటే అవ్వదు, ఫోకస్డ్ మైండ్ ఉండదు. సో ఈ ఫోకస్డ్ మైండ్ రావటానికి ఏ పర్సన్ అయినా సరే రిలాక్స్డ్గా ఉండాలి. సో రిలాక్స్కి ఏం చేయొచ్చు, కాసేపు ఆడుకుని చదువుకోవాలి. లేదంటే ఏదన్నా మనం చేసేటప్పుడు దాని మీద మనము హర్రీబరీ కాకుండా, రష్ కాకుండా మనం నిదానంగా దాని మీద మనం ఆలోచించే విధంగా మనం కూల్గా ఉండాలి. అప్పుడే ఫోకస్డ్ మైండ్ వస్తుంది. సో స్ట్రెస్ రిలీవింగ్ గా మనం ఏదైనా ఒక వర్క్ చేయాలి, దెన్ వీ హావ్ టు ఫోకస్ అండ్ కాన్సంట్రేట్ ఆన్ దట్ మెయిన్ థింగ్స్. అంటే మన ఫోకస్ మైండ్ రావాలనుకుంటాం, కానీ దాని ప్రీ వర్క్ ఏంటంటే రిలాక్స్డ్ స్టేట్ లోనే ఉంటేనే అవుతుంది అని అనుకుంటాం. అది ఫ్యాక్ట్. అది సో ఆ రిలాక్స్డ్ మైండ్ కి రావడానికి ఏం చేయాలనేది మనం కొంచెం ఓన్ వేస్ మనం వెతుక్కోవచ్చు. కొంచెం హాబీ ఫాలో అవ్వచ్చు, మ్యూజిక్ వినొచ్చు, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు.
సో మనం ఈ ఫోకస్డ్ మైండ్ రావటానికి మన మైండ్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి. ఓకే. సో నో రష్. ఎక్కువ రష్ఫుల్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి. అది స్టూడెంట్స్ అన్నా అవ్వచ్చు, మనమన్నా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా చూస్తారు. లైక్ ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉంటేనే మనం లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేయగలము అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఈస్? మీరు నన్ను అడిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ప్యూర్లీ ఎ చాయిస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని నేను అనుకుంటే కానీ నేను నా మీద వర్క్ చేయను. కరెక్ట్. అది వేరు వేరు ఫ్యాక్టర్స్తో మనకి ఇన్స్పైర్ అవుతాం. స్కూల్ లెవెల్లో టీచర్స్, లేదంటే మనకి ఎనీ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, మదర్ టెరీసా. ఓకే, ఇలా పర్సనాలిటీస్ నుంచి కూడా మనం వాళ్ళు చెప్పిన లిటరేచర్ నుంచి కూడా ఇన్స్పైర్ అవుతాం. ఓకే. కానీ బేసికల్గా మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు యాక్చువల్గా చాలా మందికి అది ఆప్షనల్ అయిపోయింది. అది ఒక ఒక చెప్పుకోవాలంటే ఒక 20 yearsగా అది ఆప్షనల్ అయ్యింది కాబట్టి ఇవాళ మనకి సొసైటీలో మనం ఎదుర్కొనే కాన్సిక్వెన్సెస్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఓకే. ఎందుకు ఆప్షనల్ అయిందంటారు? 20 ఇయర్స్ బట్టి. ఎస్, ఎందుకు అయ్యింది అంటే వెంటనే రిజల్ట్ మనకు కనపడదు. రైట్, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్రికెట్ ఆడతారు, రైట్, ఎవ్రీ బాల్కి రిజల్ట్ వస్తుంది, అందుకే క్రికెట్ బాగా ఫేమస్ అయింది. ఓకే. వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్, హ్యాండ్ బాల్, కొంచెం టైం తర్వాత మనకి గోల్ మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు అంతా కూడా ఏంటి అవుతుంది అంటే ఇన్స్టెంట్ గా రిజల్ట్ కావాలి, షార్ట్ కట్స్ లో వెళ్ళిపోవాలి. షార్ట్ కట్స్ కి అది అన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో అంచేత మనకి ఇది అంత పెద్ద సబ్జెక్ట్ గా తీసుకోలేకపోయాం. సో ఐడియల్ గా ఒక పర్సన్ ఐడియల్ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఒక ఐడియల్ పర్సనాలిటీ రావాలి అంటే ఫస్ట్ 6 years వాళ్ళ పేరెంట్స్, ఆ సరౌండింగ్స్, ఆ అప్బ్రింగింగ్ లో ఉంటుంది. ఓకే. ఓకే, ఇంకా మనం డెప్త్కి వెళ్తే మదర్ ఊమ్లో నుంచే ఆ పర్సనాలిటీకి మదర్ అంత వర్క్ చేయొచ్చు అంటారు. సో ఎలాగా అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ చూసేవి, చదివేవి, ఏ కండిషన్లో ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎటువంటి అసోసియేషన్లో డీల్ చేస్తున్నారు, ఏమి ఇన్పుట్స్ వెళ్తున్నాయి, పైగా మనకు ఒక థాట్ విజువలైజేషన్ చేసుకోవచ్చు. సో ఈ బేబీ ఎలా తయారవ్వాలనుకుంటున్నారు దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఫస్ట్ 6 years, తర్వాత స్కూల్ లెవెల్లో కూడా అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్, టీచర్స్ ఇచ్చే ఇన్పుట్, ఓకే, ఎక్కువ ఫోర్స్ లేకుండా మన లైఫ్ ఎంత ప్రెషియస్, దీన్ని ఎంత మీనింగ్ఫుల్ గా చేసుకోవాలి అనే ఇన్పుట్స్ ఎప్పుడైతే అందుతాయో అప్పుడు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో దీని మీద ఎక్కువ అందరు కూడా వర్క్ చేయాలి. అంటే మన అందరం కూడా స్కూల్ లెవెల్లో అందరు కూడా ఇలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, కాలేజ్ లెవెల్లో కూడా ఇటువంటి ఇన్పుట్స్, అంటే ఇటువంటి లైఫ్ స్కిల్స్ మీద ఎక్కువ అవేర్నెస్ పెంచాలి. మోటివేషనల్ సెషన్స్ కూడా మనకు అవుతున్నాయి. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎవరికి వస్తుంది? నేను ఇలా ఉండాలి అని అనుకుంటేనే. లేదు అందరూ అలాగే ఉంటున్నారు, మనం ఎందుకు ఇలా ఉండాలనుకుంటే ఇంకా అంతే, పర్సనల్ డెవలప్మెంట్ అవ్వదు. సో ఏది కరెక్ట్ కాదు, ఇలా మనం ఉండాలి, ఇలా మన ఎగ్జాంపుల్ గా ఉండాలి అనే మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం దాని మీద వర్క్ చేస్తాం. సో ఇట్ టేక్స్ ఫార్మల్ ఇయర్స్ మనం చూసుకున్నాము. అక్కడ మిస్ అయితే మేబీ యంగ్స్టర్స్ లో కూడా మనకి ఎనర్జీ బాగా ఉంటుంది, టైంని, మనకున్న ఫ్రీడమ్ని రైట్ థింగ్స్ కి యూజ్ చేసుకునే విధంగా మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అలా కూడా మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు. మిడిల్ ఏజ్కి వచ్చినాక ఎందుకు కష్టం అవుతుంది అంటే అప్పటికే ఫ్యామిలీ లైఫ్, జాబ్ టెన్షన్స్, వీటన్నిటి మీద పడిపోతాం కాబట్టి మన టైం, ఎనర్జీ, మనకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనం వర్క్ చేయలేం డెడికేటెడ్గా. సో ద బెస్ట్ టైమ్ ఈస్ ఫార్మేటివ్ ఇయర్స్, స్కూల్ లెవెల్, ఇఫ్ నాట్ ద టీనేజ్ పీరియడ్ ఆర్ యంగ్స్టర్. సో ఆ టైంలోనే మన పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి టు గెట్ ఎ బెటర్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీరు అన్న పాయింట్, ఎస్. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోదాము అనుకుంటే మనకి ఎంత పెద్ద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా క్వాలిటీ కదా. కరెక్ట్. ఇప్పుడు ఎనీ ఫుడ్ ఐటమ్
నార్మల్ ఐటమ్ మనం టేస్ట్ చేసినప్పుడు, క్వాలిటీ ఐటమ్ టేస్ట్ చేసినప్పుడు వీ వుడ్ ఎక్స్పీరియన్స్ దట్ రిచ్నెస్, రైట్? ద టేస్ట్. సో ఈజ్ ద కేస్ విత్ లైఫ్. ఓకే. సో మనం అనుకోవచ్చు ఇంత వర్క్ చేస్తే మనకి ఏమొస్తుంది అని. ఖచ్చితంగా మనకు ఆ లోపల ఆ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందుకే గ్రేట్ పీపుల్ లైక్ స్వామి వివేకానంద, ఇప్పుడు ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కంపల్సరీ, నాట్ ఆప్షనల్. ఓకే. సో స్టూడెంట్స్ అందరు నిజంగానే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటే బెటర్. డెఫినెట్లీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.